హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఫాతిమా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఒక స్లమ్ ఏరియాకి వచ్చాను. దీన్ దయాళ్ నగర్ అనమాట. దీన్ దయాళ్ నగర్ ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉంటారు. నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా. అయితే కొంచెం దూరం నాకు ఇది ఏరియా. అందరూ చాలామంది గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు అక్కడ. ఈరోజు నేను దీన్ దయాళ్ నగర్కి వచ్చానండి. అడిగాను మనకి ఏం మేడం చాలా రోజులైంది వచ్చి అట్లా అనేసి. అంటే ఈ నడవ ఎందుకు కొంచెం కొన్ని రోజులు అయిపోయిందనమాట వెళ్ళక. చాలా పేదవాళ్ళు అండి ఇక్కడ. అందరూ చాలా పేదవాళ్ళు. అందరు గుడిసెలే, అన్నీ గుడిసెలు వేసుకుని ఉంటారు. ఒక 300 ఇళ్ళు వరకు ఉంటాయండి మొత్తం. అంటే అది చాలా పొడవుగా ఉంటుంది ఏరియా. నేనేం చేస్తానంటే అంత పొడవుగా ఉన్న ఏరియాలో నేను సగం అనమాట, సగం మధ్యలో నిలబడుకుంటాను. ఒక్కోసారి ఈ పక్క వాళ్ళని పిలుస్తాము, ఒక్కోసారి ఈ పక్క వాళ్ళని పిలుస్తాము. ఈసారి ఈ పక్క వాళ్ళని పిలిచామన్నమాట. అంటే అందరూ ఒకేసారి వస్తే చాలామంది అయిపోతారులే, ఇంకా మనం తీసుకెళ్ళేది వాళ్ళకి సరిపోదు. మనం 100 ప్యాకెట్లు కదా తీసుకెళ్ళేది, అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళాం కదా. అయినా నేను కొంచెం ఎక్కువే తీసుకెళ్తాను, అంతకన్నా ఎక్కువే తీసుకెళ్తాను. ఎందుకంటే కొంత తిరిగి వెళ్ళకూడదు కదా మన అన్నదాన కార్యక్రమానికి. మనకు వచ్చే వాళ్ళు తిరిగి వెళ్ళకూడదు, వెళ్తే బాగుండదు అనే ఉద్దేశంతో నేను కొన్ని ప్యాకెట్లు ఎక్కువగానే తీసుకెళ్తాను. ఈరోజు ఒక పక్క ఏరియా పిలిచానండి. ఈసారి ఇంకొక పక్క ఏరియా వాళ్ళని పిలుస్తాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఫాతిమా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు మన సంస్థ తరఫున ఎన్నో సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది నిరుపేదల ఆకలిని తీరుస్తున్నారు. వారికి కృతజ్ఞతలు వారు మన సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి ఎంతోమంది నిరుపేదలను